అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వేదుల శకుంతల గారు రచించిన అస్తమించని సూర్యుడు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తలారా స్నానం చేసినట్టుగా ఉన్నాయి తడి నేల మీదున్న పూల మొక్కలు. సాయంత్రపు నీరెండలో చల్లగా వీచే గాలి తెరల్లో అలవోకగా కదులుతున్న ఆ పూ మొక్కల్ని ఆప్యాయంగా తడుముతూ బకెట్లో నుంచి నీళ్లు ముంచి మళ్లీ మళ్లీ ఒక్కొక్క మొక్కకి పోస్తున్నారు ధనుంజయరావు గారు. ప్రతి సాయంత్రం 4-5 గంటల మధ్యలో తప్పనిసరిగా చేసే కార్యక్రమం అదే. 75 ఏళ్ల ధనుంజయరావు గారు శరీర దృఢత్వంతో పట్టు సడలకపోయినా మానసికంగా పండుటాకుల కనిపించిపోతూ ఉంటారు. ఇంటి ముందు చిన్న పూదోట, చుట్టూ ప్రహరీ గోడ, 2 కొబ్బరి చెట్లు, నిమ్మ జామల మధ్య కొన్ని కూర పాదులు వగైరాలతో అందమైన చిన్న డాబా ఇల్లు అది. ప్రభుత్వోద్యోగం చేసి బాగానే ఆర్జించి సొంత ఇల్లు అమర్చుకొని 2 వాటాలు అద్దెకి కూడా ఇచ్చారు. ఇల్లు కట్టి 25 ఏళ్లు దాటినా కొత్త ఇల్లులా కలకల్లాడుతూనే ఉంటుంది. అది ధనుంజయరావు గారి సంరక్షణే తప్ప మరొకటి కాదు. ఒక్కగానొక్క కొడుకు ప్రసాద్. వాడి కోసం అన్ని హంగులు అమర్చిపెట్టాలనే పితృవాత్సల్యం ఆయనలో పెళ్ళుబికి ఉండేది. అందుకే ప్రసాదుకి విద్యాబుద్ధులు పూర్తయి ఉద్యోగం రాగానే వివాహం జరిపించేసి కోడలు వచ్చేసరికి సొంత ఇల్లు సిద్ధంగా ఉంచారు. తమ సర్వీసంతా అద్దె ఇళ్లలో గడిపినా రిటైర్ అయి కోడలి ఇంటికొచ్చేవేళకి సొంత ఇల్లు అమరటం పార్వతమ్మకి ఎంతో సంతోషం కలిగించింది. పార్వతమ్మ నిండు కుండలాంటిది. కష్టమైన సుఖమైన తొనికిసలాడదు. చిరునవ్వు వెనక అన్నీ దాచేస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అనే సామెత బహుశా పార్వతమ్మ వల్లే ప్రపంచంలోకి వచ్చుంటుంది. తమ ఇంట్లో అద్దెకుండేవాళ్లే కాదు, ఆ పక్కింటి వాళ్ళు, ఈ పక్కింటి వాళ్ళు, పని మనిషి, పాల మనిషి, కూరగాయల వాళ్ళు అందరూ పార్వతమ్మంటే ఆ పూజా మందిరంలో నుంచి లేచి వచ్చిన అమ్మవారే అన్నంత భక్తి గౌరవాలు చూపిస్తారు. అయితే ఇందరి అభిమానాల మధ్య మమతానురాగాలు పంచుకున్నా హృదయాంతరాలంలో దాచుకున్న వ్యధ అనుక్షణం ఆమెను సూదిలా గుచ్చుతూనే ఉంది. పండుటాకులా కంపించే ధనుంజయరావు గారు గుండెల్లో మండే గాయాన్ని భరిస్తున్న పార్వతమ్మగారు ఒకరినొకరు ఓదార్చుకొని సానుభూతి జల్లుకొని అనునయించుకోవటం ఆ దంపతుల దినచర్యలో అంతర్భాగం. ప్రసాదు పద్మ చక్కగా పచ్చగా కాపురం చేస్తూ ఉంటే మురిసిపోయారు ధనుంజయరావు గారు. మళ్లీ ఏటికి పండంటి మనవడి పుడితే ముద్దు మురిపాలతో తలమునకలైపోతోంది పార్వతమ్మ. తాతయ్య బామలై ఇక ఇంతకన్నా కావాల్సిందేమీ లేదు అనుకున్నారు. కాని మనవడు బుడిబుడి నడకలు నడిచేవేళ కొడుకు వడివడిగా నడిచేస్తాడు అనుకోలేదు ధనుంజయరావు గారు. నాన్నా, నాకు బొంబాయిలో మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. వచ్చే వారంలో జాయిన్ అవ్వాలి. తరువాత నెలలో వాళ్ళ ఫ్లాట్ అది ఇచ్చాక పద్మనే చైతన్యని తీసుకెళ్తాను అని ఓ రోజు సాయంత్రం ప్రసాద్ పిడుగుపాటులా అన్నాడు. మొదట ధనుంజయరావు గారికి ఏదీ అర్థం కాలేదు. ప్రసాద్ మళ్లీ విడమర్చి చెప్పాక తనకి చెవులేమిటో దిబ్బెళ్లు పడుతున్నట్టుగా అనిపించింది. మరికొంచెం సేపటికి ప్రసాద్ ఇంకా చెబుతున్న ధోరణికి కొద్దిగా తేరుకొని, అదేమిట్రా, ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఏమైంది? మరొకటెందుకు? అసలు ఎందుకు అప్లై చేశావు అనగలిగారు. అదేమిటి నాన్నా, మంచి అవకాశం వస్తే అప్లై చేయొద్దు? నీకు చెబుదాం అనుకున్నాను, మర్చిపోయాను తేలిగ్గా అనేశాడు ప్రసాద్. ఇప్పుడున్నది మాత్రం మంచిది కాదా? నాలిక తడుపుకుంటూ అడిగారు. ఏమిటి నాన్నా, దీనికన్నా రెట్టింపు సంపాదించే ఉద్యోగం అది. మీరింకా సంతోషిస్తారు అనుకున్నాను అన్నాడు చిన్నగా గొనిగినట్టు. ధనుంజయరావు గారు చిన్నగా నిట్టూర్చి, సంతోషమే, కాని ఇప్పుడు మనకి ఉన్నది చాలదా? నేను కూడబెట్టిందంతా నీ కాక మరెవరికి? దీన్నే రెట్టింపు చేసుకోవచ్చు కదా అన్నారు. సంపాదించే సత్తా ఉంది నాకు. ఉన్నదాన్ని బాగు చేసుకుని సంతృప్తి పట్టం ఎందుకు? నేను వెళ్లి జాయిన్ అవుతాను అన్నాడు స్థిరంగా. అన్న ప్రకారం ప్రసాద్ ముంబైలో కొత్త జాబ్లో చేరటం, మళ్లీ నెలలో చైతన్యని పద్మని తీసుకెళ్లిపోవటం తిరుగులేని విధంగా జరిగిపోయాయి. ధనుంజయరావు గారు కొన్న ఫర్నిచర్లోనూ ఇతరాత్ర సామాన్లలోనూ కొద్దిపాటి మాత్రమే ప్రసాద్ ముంబైకి తీసుకెళ్లాడు. మిగిలిందంతా ఆ డాబా ఇంట్లోనే ఉండిపోయింది. ధనుంజయరావు గారు పార్వతమ్మ విలవిల్లాడిపోయారు. నిలదొక్కుకొని బోసిపోయిన ఇంట్లో బావురమంటున్న మనసులతో
బ్రతుకుబాటలో రాజీపడి సాగిపోవటానికి అలవాటు పడ్డారు. అప్పుడప్పుడు ఎగదన్నుకుంటూ వచ్చే ఒంటరితనపు ఆవేదన బలవంతంగా దిగమింగుకుంటూ జీవితపు చివరి దశకు చేరుకున్నారు. ఎన్నడో చుట్టపు చూపుగా వచ్చిపోయే కోడలు మనవడు రాను రాను తగ్గించేయటంతో నిర్వేదనతో ఓ నవ్వు నవ్వుకొని, పాపం వాళ్లకి తీరిక ఉండద్దు, మహానగరం కదా, పైగా చైతన్య చదువు పాడవదు అని సమాధానపడ్డారు. అయినా ఇంకెన్నాళ్ళు? అస్తమించే సూర్యుడు ఆగుతాడా? విశ్వమంతా తిరిగిన చైతన్య శక్తి రాత్రికి పరిసమాప్తి కావటం లేదు. మనమెంత ఎప్పుడో రాలిపోతాం. ఛ, తాపత్రయపడి ఎన్నెన్ని కొన్నాము, ఇల్లంతా నింపేశాము. ఎందుకివన్నీ? ఎన్నెన్ని ఆశలు పడికొన్నామో అంతా వృధా. వాడేమైనా తీసుకెళ్లాడా? ఎవరి బ్రతుకులు వాళ్లవి, ఎవరి అవసరాలు వాళ్లవి. వాళ్ళకి కావలసినవి వాళ్లే కొనుక్కుంటారు. మనం వెర్రివాళ్లం పార్వతి, వెర్రివాళ్లం అంటూ ధనుంజయరావు గారు కన్నుల్లో నీరు నింపుకుంటే ఆ కన్నులు చీరచెంగుతో తుడిచి తను చెమ్మగిల్లిన కళ్లతో, బాధపడకండి, అబ్బాయి ఎప్పుడో ఇవన్నీ అమ్మేసి డబ్బు చేసుకుంటాడు, వృధా ఎందుకవుతుంది అని ఓదార్చేది. అవునులే అని నిర్జీవంగా నవ్వే ధనుంజయరావు గారి కళ్లల్లో ఓ ఊహా చిత్రం కదిలేది. సరిగ్గా పార్వతమ్మకి ఆ ఊహే కదిలేది. తెలుగింటి జీవితం ఓ వెలుగునిచ్చే దీపంలా వివాహం, సంసారం, సంతానం, మనవలు, మనవరాళ్లతో పచ్చగా విస్తరించుకున్న మహావృక్షం లాంటిది. అతిథి అభాగ్యతలకు, బంధుమిత్రులకు స్వాగతం పలుకుతూ జీవితంలో పరమార్థాన్ని చూపే ఆలయం లాంటిది. పచ్చని గడప, నిండైన తోరణం, పిల్లల కేరింతలు, పెద్దల ఆశీస్సులు, ఇవన్నీ తెలుగువారి వెలుగువాకిట్లో పండే సిరి సంపదలు. అటువంటి చిత్రాల్ని ఊహించుకొని ఊపిరిపోసుకున్న ఆశలు రెక్కలు తెగిన పక్షిలా నేలరాలినట్టుగా గిలిగిల్లాడుతున్నట్టున్న ఆ దంపతులకు ఆ సాయంత్రం ఓ మలుపు చూపి గొప్ప సత్యం తెలిపింది. ఒక్కొక్క మొక్కకి జాగ్రత్తగా ఒత్తిగించి నీళ్లు పోస్తూ, మంచి పూలు పూయండి, రేపు గుళ్ళో పూజకిస్తాను అంటూ నవ్వుకుంటున్నారు తనలో తాను. తాతయ్యగారు, మీకు ఉత్తరం వచ్చింది అంటూ రోడ్డు మీద ఆడుకుంటున్న కుర్రాడు ఓ కవరు పట్టుకొచ్చి ఇచ్చాడు. లేచి చప్పున తడిచేతులు తుడుచుకొని కవరు అందుకొని చింపారు. అది ప్రసాద్ రాసింది. మామూలుగా ఎప్పుడూ రాసేదే, ఈసారి కొత్త మార్పుతో వివరంగా ఉంది. ఆత్రంగా చదివారు, మళ్లీ చదివారు, మళ్లీ మళ్లీ. అంతే, గబగబా ఇంట్లోకి వెళ్లి పార్వతమ్మని పిలిచి విషయం చెప్పారు. ఆయన ముఖంలో ఓ కొత్త మార్పు వచ్చినా కలగానే ఉంది. అయ్యో, అలాగా? చైతన్య అమెరికా వెళ్ళిపోయాడా? పాపం, మన ప్రసాద్ ఎంత బాధపడుతూ రాశాడో అంటూ పార్వతమ్మ బాధపడుతూ ఉంటే, ఊరుకో, బాధపడుతున్నాడా? దేనికి? చైతన్యకి మంచి ఆఫర్ వచ్చిందట, మరి వెళ్ళడు? బొంబాయిలోనే సరిపెట్టుకోమంటావా? అమెరికాలో మంచి భవిష్యత్తు ఉంది వాడికి, అందుకే వెళ్ళుంటాడు. ప్రసాద్ బాధపడతాడా? మనము పడుతున్నాం కదా. కాని ఇంక నాకు బాధ లేదు. ఎందుకో తెలుసా? ఇది జీవితం. ఎప్పటికీ ఒకేలాగా సాగదు. మార్పు సహజం. చూడు, సూర్యుడు ఉదయం తూర్పున ఉంటే సాయంత్రం పడమటికి రాలేదు, మళ్లీ రేపు ఉదయించడు. పార్వతి, నాకు ఇప్పుడు ఓ సత్యం తెలిసింది. అసలు సూర్యుడు అస్తమించడు. ఎందుకో తెలుసా? అమెరికాలో మన చైతన్యకి కనిపిస్తాడు కదా, రేపు మళ్లీ మనకి. ఇంకా అస్తమం ఏమిటి? ఇన్నాళ్ళు ఈ సంపాదనంతా మనవళ్ల కోసం అనుకున్నాను. కాని ఛఛ, రేపే వెళ్లి అనాథాశ్రమానికి, హైస్కూళ్లకు ఇచ్చేస్తాను, ఏమంటావు అని ధనుంజయరావు గారు అడిగేసరికి పార్వతమ్మ కళ్ల నిండా వెలుగే నిండింది. వరండాలో నుంచి ఇంకా అస్తమించని సూర్యుని కాంతి కళ్లల్లో ప్రతిఫలించి నాది నాది అనుకునే స్వార్థం నుంచి మనది అనే సత్యాన్ని చూపించింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.